ఈరోజు మనము కనిపించేదే గోర్కల్ గుడి, శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి గుడికి వెళ్తున్నాము. దీన్ని వర్గల్ టెంపుల్ కూడా అంటారు, ఎందుకంటే ఇది వర్గల్లో ఉంటుంది. వర్గల్ సిద్దిపేట్. ఇది శ్రీ కంచి కామకోటి పీఠం వారి గైడెన్స్లో ఉందన్నమాట. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తుంటారు పిల్లలకి. ఈ పిల్లల అక్షరాభ్యాసానికి మనకి 2 గుడులు ఉన్నాయి. ఒకటి బాసరా ఉంది, ఇంకొకటి వర్గల్. బాసరా చాలామందికి తెలుసు, చాలామంది అక్కడికి వెళ్తుంటారు. కానీ హైదరాబాద్కి దగ్గరలో కావాలంటే మీకు ఈ టెంపుల్ అన్నమాట, శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ వర్గల్. సికింద్రాబాద్ నుంచి అరౌండ్ 50-55 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. ఈజీగా వెళ్ళేసి ఈజీగా రావచ్చు. ఇది జేబీఎస్ నుంచి అరౌండ్ 50 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఈ అక్షరాభ్యాసానికి మనకి కావాల్సిన మన టైమింగ్స్ ఏంటంటే మండే టు థర్స్డే 8 o'clock నుంచి 12 o'clock వరకు మధ్యాహ్నము, తర్వాత 4 o'clock నుండి 6 o'clock వరకు అనమాట. అదే ఒకవేళ ఫ్రైడే టు సండే అయితే 8 to 1, 4 to 6 o'clock. ఇది ఏంటంటే 2 సంవత్సరాల అబౌవ్ పిల్లలకి ఈ అక్షరాభ్యాసాన్ని ఇక్కడ చేస్తారు. దీనికి ఏవైతే మనకి సామాగ్రి కావాలో మొత్తం సెట్ అంటే పక్కన ఒక షాప్ ఉంది. ఆ షాప్లో అరౌండ్ 250 రూపీస్ ఛార్జ్ చేసి మొత్తం మీకు సెట్ ఇస్తాడు. అందులో ఏమేమి ఉంటాయంటే 1 కిలో రైస్ ఉంటుంది, 2 కొబ్బరికాయలు ఉంటాయి, 3 బీటల్ నట్స్ ఉంటాయి, డ్రై ఖర్జూర్ ఒక 6 పీసులు ఉంటాయి, బీటల్ లీవ్స్ ఉంటాయి, ఒక పూలదండ ఉంటుంది మన అమ్మవారికి వేయడానికి, లూజ్ ఫ్లవర్స్ కూడా కొన్ని ఉంటాయి, ఒక స్లేట్ ఉంటుంది. ఇవన్నీ సెట్ ఇస్తాడనమాట. ఆ సెట్ మనము కొనుక్కోవాలి. 250 రూపీస్ ఉంటుంది. ఇది ఒక పెద్ద కొండ మీద ఉంటుందన్నమాట. అందుకే మనకి అమ్మవారి దర్శనం వెళ్ళేటప్పుడు గుట్ట ఎక్కుతూ ఉండాలి. ఇప్పుడు మనం వెళ్ళేది అమ్మవారి దర్శనానికి. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా అమ్మవారి అర్చన చేయించడానికి కూర్చున్నారు. లేదు, దేవుని తీయట్లేదు. దేవుని చేయకుండా బయట తీసుకోండి చాలు. తీసుకోవాలి. ఇప్పుడు మనము దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఇది టాప్ వ్యూ. పైనుండి చూస్తే ఇలా కనిపిస్తుంటుంది.
ఇక్కడ చాలా రకాల సేవలు ఉంటాయి. ఇప్పుడు మీరు బోర్డు చూసేది అవే అనమాట. ఎన్నెన్ని రకాల పూజలు, సేవలు, వాటి ప్రైస్ ఎంత, ఇవన్నీ మీకు ఇట్లా బోర్డులో చూపిస్తూ ఉంటారు. అర్చనకి టికెట్ తీసుకున్నాను. అర్చన వీడియో వన్ చేసి ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చేసేది గణపతి దేవుడికి అర్చన. ముందు నుంచి వీడియో దీనికి ఒప్పుకోలేదు, అందుకోసం నేను సైడ్కి వచ్చేసి వీడియో తీస్తున్నాను. ఇది అర్చన అంట. దీని టికెట్ 30 రూపీస్ ఉంటుంది. అందరికీ ఒకటేసారి ఎవరు తీసుకొని వస్తుంటారు. అప్పటికప్పుడు మన గోత్రం చెప్పేసి అప్పటికప్పుడు అర్చన చేయించవచ్చు. వేదోక్తం పుష్పాంజలి సమర్పయామి. నమస్కారం చేస్తూ చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ లక్ష్మీ గణాధిప మమ అపరాధ ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ప్రమాణం భవతి శతాయు పురుషశతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠతి లక్ష్మీ గణపతి సంపూర్ణానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తీసుకొని ఉండాలి. ఏం పేరు స్వామి ఇది? నాగరాజన వచ్చిందా? అప్పుడు అమ్మా ఫస్ట్ మన ప్రయత్నం ఉన్నది, తర్వాత నువ్వు పోయి నించోపు వస్తున్నా. ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. దీంట్లో సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటారు. అతన్ని దర్శనం చేసుకున్నాక బయటికి వస్తూ ఒకవేళ మనం భోజనం చేయాలనుకుంటే ఇక్కడే టికెట్ తీసుకోవాలి, టోకెన్ తీసుకోవాలి. ఈ టోకెన్ అక్కడ ఇస్తేనే మనకి భోజనం పెడతారనమాట. మధ్యాహ్నం ఎప్పుడైతే మన అన్నదానం ఉంటుందో అది మీరు ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి నుంచి దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్ అక్కడ ఇస్తేనే వాళ్ళు మనకి భోజనం పెడతారు. ఇది శివుడి ఆలయం, కానీ దీని డోర్ క్లోజ్ చేసి ఉండే, అందుకోసం మనం డోర్ బయట నుంచే దర్శనం చేసుకొని వచ్చేసాం. చూడండి, లోపల శివలింగం కనిపిస్తుంది. ఓం నమః శివాయ.
ఈ గుడిలో వాహన పూజలు కూడా చేస్తున్నారు. 2 వీలర్ 4 వీలర్. ఈ వీడియోలో మీకు ముందు 4 వీలర్ కూడా కనిపిస్తుంది. ఇది 2 వీలర్ పూజ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చూసింది టెంకాయలు కొట్టడానికి అన్నమాట. ఇది టెంకాయలు కొబ్బరికాయలు కొట్టే స్థలం. ఇది గుడి బయటే ఉంటుంది. ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంటుంది. వినాయకుడి విగ్రహం ముందు మనం కొబ్బరికాయ కొట్టేసుకోవాలి. చాలా ఇదండి ఎంక్వైరీ ఆఫీస్ ప్లస్ జనరల్ స్టోర్. ఇందులో మనకి కావాల్సిన సామాగ్రి అంతా ఇక్కడ దొరుకుతుంది. అక్షరాభ్యాసానికి లేదా స్వామివారి అర్చనకి టెంకాయలు, పలకలు ఒక ప్యాకేజ్ ఉంటుంది. అది ఫుల్ ఇందులో దొరుకుతుంది. ఒక్క నిమిషం. ఇదిగోండి జనరల్ స్టోరు. ఇందులో అక్షరాభ్యాసానికి ఒక ప్యాకెట్ మొత్తం దొరుకుతుంది. అది 250 రూపీస్. ఎందుకంటే మనం ఇక్కడ వర్గల్ సరస్వతి మాత టెంపుల్కి వచ్చాము. అక్కడ కొంతమంది భక్తులు వచ్చారు. చెప్పండి భక్తి స్వామి. జై హనుమాన్, జై శ్రీరామ్ స్వామి. ఈ వర్గల్ టెంపుల్ అనేది గజ్వేల్ దగ్గరలో ఉంటుంది. ఓకే. అక్షరాభ్యాసానికి చాలామంది ఆదిలాబాద్ బాసరకు వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేసుకుంటారు. చిన్న పిల్లలు ప్రతిరోజు నిత్యం వేలాది మంది వస్తుంటారు, వెళ్తుంటారు. ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుంటారు. చాలా మంచిగా అనిపిస్తుంటుంది. ప్రతిరోజు 10:30 to 1:30 వరకు అన్నదానం, ఎంతమందికి వచ్చిన అన్నదానం చేస్తారు. ఓకే. చాలా పవర్ఫుల్ గాడ్. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, శనేశ్వర ఆలయం కూడా ఉంటుంది, గణపతి దేవాలయం కూడా ఉంటుంది. వచ్చిన భక్తులు చాలా సాటిస్ఫైగా చూసి ఆస్వాదించి పచ్చని ప్రకృతితోటి చూసి వెళ్తుంటారు స్వామి. మీరు ఏ మాల వేసుకున్నారు స్వామి? ఆంజనేయ స్వామి మాల. ఆంజనేయ స్వామి. ఎన్ని రోజుల వ్రతం ఉంటుంది ఇది? ఇది మండలము, అర్ధమండలము, పావు మండలం ఉంటుంది స్వామి. నేను అర్ధమండలం వేసుకున్నాను. ఓకే. మీ గ్రూప్ అంతా అదేనా? మాది ఇక్కడ యాదగిరి గుట్ట స్వామి. ఓకే, యాదగిరి గుట్ట, ధర్మారెడ్డి కూడా. జై హనుమాన్. జై శ్రీరామ్. అండి మహాప్రసాదానికి దారి. ఇప్పుడు మనం వెళ్ళేది అన్నదానానికి. మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో దాని పక్క గేటే అన్నదానానికి వెళ్ళే దారి అనమాట. ఇంతకుముందు చెప్పినట్టు మీరు సుబ్రహ్మణ్య స్వామి గుడికి దర్శనం చేసుకున్నాక టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్ తీసుకొచ్చి ఇక్కడ వెళ్ళిస్తేనే మనకి అన్నదానం మహాప్రసాదము. ఓకే, ఇక్కడ నుండి ప్లేట్ తీసుకొని సరే పొంగల్ టోకెన్ తీసుకోవాలా? ఎక్కడ ఇస్తారు టోకెన్? కొంచెం పాపడ్ వచ్చింది, సాంబారు. అదేంటమ్మా? పచ్చడా? మజ్జిగ. సరే సాంబార్.
మనకు స్వామివారి ప్రసాదం వచ్చింది. ఇదిగోండి ఇక్కడ లేడీస్ అండ్ జెంట్స్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. అక్షరాభ్యాసం ఇప్పుడు మనము చూసేదంతా అక్షరాభ్యాసం. పిల్లలకి ఎవరైతే అక్షరాభ్యాసం చేయించడానికి గుడికి వస్తారో ఆ హాల్ అన్నమాట. ఈ హాల్లో సరస్వతి మాత విగ్రహం ఉంటుంది. దాని ముందు ఇలా అందరూ టోకెన్ తీసుకొని 3116 రూపీస్ అనుకుంటారు. అది ఇస్తే అక్షరాభ్యాసం చేస్తారు. ముందు ఒక పెద్ద హాల్ ఉంటుంది. ఆ హాల్లో అందరినీ అంటే బ్యాచ్ వైజ్గా కూర్చోబెడతారు. ఒక్కో బ్యాచ్లో మనం అందులో ఫిట్ అయ్యేంతవరకు కూర్చుంటారు. లోపలికి మాత్రం పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న ఇంకా వాళ్ళతో పాటు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం బయటనే కూర్చోవాలి. లోపలికి మాత్రం హాల్లోకి ఇక్కడ బయట కూర్చున్నారు వాళ్ళు చుట్టాలు. లోపలికి మాత్రం పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళేసి వాళ్ళతో కూర్చొని అక్షరాభ్యాసం చేయిస్తారు. అట్లా ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ వెళ్తూనే ఉంటారు. కంటిన్యూ అవుతూనే ఉంటుంది ప్రాసెస్. అక్షరాభ్యాసం ప్రాసెస్ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ దాకా ఉంటుంది. ఎందుకంటే మొత్తం చాలామంది ఉంటారు కాబట్టి ఒకరినొకరు చేసుకుంటూ పంతులు గారు మొత్తం అందరికీ చేస్తూ వస్తుంటారు. ఇప్పుడు ఇది సెకండ్ బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, అందరు బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళంతా ఇంకో బ్యాచ్ అన్నమాట. వాళ్ళ పిల్లల్ని తీసుకొని లోపలికి వస్తున్నారు.
అక్షరాభ్యాసం చేసే వాళ్ళు తల్లిదండ్రులు. अरे हाँ प्लीज और दा ఈ గుడి నుంచి బయటకు వచ్చాక రైట్ సైడ్ మనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇది ఇప్పుడు కనిపించేదంతా వెంకటేశ్వర స్వామి దేవాలయం. లోపలికి క్యామ్ నాట్ అలౌడ్ కాబట్టి బయట నుంచే ఉంటుంది, లోపల షూట్ చేయలేకపోయాం. ఇక్కడ మంచిగా ఒక చిన్న గార్డెన్ ఉంది. ఇది వెయిట్ దర్శనం. వెంకటేశ్వర స్వామికి ఇది శ్రీ సరస్వతీదేవి అమ్మవారి గుడి వర్గల్. దాని డీటెయిల్స్. మీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ పేరు ఏంటండి? ఇలాంటి వీడియోసే చాలా వీడియోస్ మనకి ఎవ్రీ వీక్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. ప్లీజ్ ఫాలో ఇట్. స్క్వేర్ బాక్స్ బ్లాగ్. వచ్చే వారం మళ్ళీ వీడియోలో కలుద్దాం.